నీకేం బాగా అవుతుంది షర్ట్? వెల్కమ్ టు నరసింహచారి 910. అందరు బాగురా, నేనైతే బాగున్నా. కంటిన్యూ బ్లాగ్ వీడియో చూసిన అందరికీ నమస్తే. అమ్మో బార్డర్ తోటి మాల్పట్ల బార్డర్ మా దగ్గర ఉన్నాయి. ఇవి గుడారం ఉన్నది. అది దిగిపోయింది. అది చికెన్ బాగా వస్తుంది. తిన్నావా లేదా? అలా బాగున్నాయి. ఇక ఇరవై బాయిలా మస్తు 40-50 అలా పెద్దవి ఇంటి తినాముంటాయి. నాకు 5 గంటల పడ్డాయి. నాకు అవి మాంసారం కూడా తింటున్నాయి. తిన్నావా లేదా? ఏ మామ దొడ్డి అరే సర్లేగా నాకు కిరాణం పిండి గోబర్కాయ పెద్దల మాసా ఈరోజు అయితే అందుకోసమని కిరాణం తీసుకొచ్చిన. కిలో గోధుమ పిండి, మైదా పిండి ఇట్లా తీసుకొని చేసిన. కాకరకాయ కూర అన్నం. కాకరకాయ కూర అయితే నేను అడుగుతున్నది. అన్నం ఇప్పుడు ఎందుకంటే ఇక అర్ధగంట సేపు అయితే నైవేద్యం అవుతుంది. అందుకోసమని తినాలి కదా. ఎట్లా వలిగినాయి పనులు గాయస్ చూడండి. ఫోన్ చేసి అడుగుతాను. బాగున్నా లేడా? ఏమైంది? ఇక్కడ కొట్టుకపోలేడా? గణపతి కాదు కొట్టించారు. కానీ నీకు బాగా ఏమవుతుంది అని ఏమనుకుంటుంది. చల్లబడ్డామని రోజు ఇట్లా అట్లా వస్తాయి ఒక్కోసారి ఆలోచన అనమాట. గోరెంచా నమస్తే. హలో ఈయన కమర్దాను దర్శనం అయితే మంచి ఇప్పుడు వచ్చినా నేను కనబడ్డా కానీ ఓ మామూలు వస్తలేవు. హలో ఇట్లా చూడ ఇక్కడ నువ్వు అమాసరాజు కూడా చేస్తున్నావు పని. అమ్మో మంచిగా కటింగ్ ఫిట్టింగ్ బాగా చేసినావు. బస్ పనులు బాగా చేస్తావు నువ్వు. నీకేమైతున్నా నువ్వే దుకాణం పెట్టు కదా. నాకొద్దు విగ్రహాలు కూడా బాగా కొట్టి పెడతాయి. చెప్పిండు అన్న మన కూడా శంకర గుడి కడుతున్నాం. చెప్పింది తీసుకోపోగాలేదు తీసుకోపోయినప్పుడు ఉంటది కదా. లేకపోతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఉగాదికి ఇచ్చిండ్రు తీసుకొద్దామని తయారు చేసి ఎట్లా చేసినా కూడా అంత గజిబిజి అయింది. ఈ పని లేని రిమోట్ లేని ఏం చేస్తాడు? వాడు తెచ్చి చాలు చేసి ఇస్తానంట. ఈ బాబుకి నెత్తికారా మీరు ఎక్స్ట్రా తెచ్చుకోరు? ఎక్స్ట్రా ఏం తీసుకోవాలి? మనం తెచ్చినప్పుడు అన్ని కొత్త లేదు. అక్కడి నుంచి తెచ్చినప్పుడు మొత్తం తెచ్చేస్తే ఏం కాకుండా రేట్స్ పెట్టి వచ్చింది వీళ్ళు. ఎవరు నర్సింగ్ స్టెబిలైజర్ రిమోట్ 2 రేట్స్ పెట్టి వచ్చింది. ఏడా తీసుకురా? హైదరాబాద్ లో తీసుకున్నా. మరి అట్లా వదిలేసి చేస్తే ఈడన్నా డబల్ మళ్ళా వీళ్ళు పైసలు ఆపి వాడు మిషన్ అది ఎక్కడ పెట్టుకున్నాడు. నీకేం బాగా అవుతున్నాను? నీకేం బాగా అవుతుంది షర్ట్? ఇప్పుడు అంతరం లేకుండే ఇట్లా ఇంతరం లేకుండే ఇట్లా 50 రూపాయలు. అప్పుడు ఇంతరం లేకుండా మస్తు జనం వచ్చిర్రు ఈరోజు. జర సంఖ్యం వచ్చేసినాం ఈరోజు అయితే. అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఉన్నది. చాలా పెద్ద చెట్టు ఉండేది. పొట్టు జనం ఉన్నారు అక్కడ. మాస కదా అందుకోసం. అక్కడ పెట్టి తప్పు చేసాము.
మస్తున్నది. ఇట్లా పోవాలనే ఇదంతా దారి మస్తు వాన వస్తున్నది. స్టార్ట్ అయిన వాన. ఇప్పుడు పోలేము కొప్పలు అంతే. మేము వానలు తెలిసినప్పుడే జిబ్బుని కూడా దర్శనానికి అయితే గంట అయింది. కొబ్బరికాయలు విఘ్నం పోతాం వల్ల ఉండే తెలుస్తుంది. చూస్తాం. దీని కాడ ఉంచుతారు అని ఉంచిరా. అరే ఉంచిరే. ఒకటి వచ్చింది అంతేనా? మా దగ్గర ఒకటి కొబ్బరికాయ ఉన్నది. కొబ్బరికాయలు అయితే ఉన్నాయి గాయస్. సుక్కలు చేపిస్తాయి అంటుంటే బియ్యం ఆ ప్లేట్ తీసుకున్నావు. ఇక్కడ ఇంకో ఎక్కర్రా. భోజనం బాగుండేదన్న. ఏమో తీసుకుంటారా? నేను తీసుకొని కుంటపురం పోతున్నా. ఎట్లా రావా? దసరా అయిపోయినా కూడా దసరా కన్నా కుంటపురం నువ్వు ఎంత కొట్టినా కూడా లేదమ్మా. లేవు. ఒకటి చిన్న రుద్రాక్ష వేసుకున్నా బాగుంటుందా? చూడండి గాయస్, ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం. ఇంటికైతే వచ్చేసిన. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది. చాలా బాగుంది. నీట్గా 5:30 అవుతుంది టైము. ఇప్పుడైతే వచ్చేసిన ఇంటికి. ఫైన్ పడ్డది రాడు. హెల్మెట్ లేదు, అది లేదని 100 రూపాయలు ఫైన్ వేసింది. ఇన్సూరెన్స్ అయిపోయింది అంటాడు. ఇన్సూరెన్స్ అడుగు లేదు సార్ అంటే హెల్మెట్ లేదు అంటాడు. ఇక 100 రూపాయలు వేసిండు. పానమాలకి అయింది. ఇక మళ్ళీ రైకోడ్ లాగి ఆపబడితే ఇక ఆడికించి అట్లా తప్పించుకొని స్కూల్ ఎంటకించి అట్లా సబ్ స్టేషన్ నుంచి ఇక వచ్చేసినాం. ఇక